అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 30. హబ్బీ అనింది స్వీట్‌గా. ఆమె వాయిస్ వినిపించగానే ఆలోచనల నుండి బయటకు వచ్చి పాపని చూశాడు. బేబీ పింక్ కలర్ శారీ, వైట్ కలర్ డిజైనర్ బ్లౌజ్, సిఫాన్ శారీలో ఒక పొర పళ్ళు పెట్టి, రైట్ సైడ్ బ్లౌజ్ నుండి చీర చెంగు జారి కనువిందు చేస్తున్న అందాలు. ఆమె నిలబడ్డ పోజ్ ఎలా ఉందంటే డైరెక్ట్‌గా అదంతా ఎల్లోరా శిల్పం అతడి కళ్ళ ముందు నిలబడిందా అన్నట్లు. చీర కిందకి కట్టడం వల్ల అప్పుడప్పుడు గాలి వీచి ఆమె చీర చెంగు రెపరెపలాడుతుంటే, నడుం మధ్యలో ఉన్న నాభి పాలమీగడలా తెల్లగా కనిపిస్తుంటే, బాబు నిగ్రహానికి పరీక్ష పెడుతున్న అంజలిని చూసి కళ్ళు చెదిరిపోతే కాసేపు రెప్ప వేయడం మరిచి ఆమె బ్రెయిన్ మొత్తం ఆమె ఫిగర్ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. మొత్తంగా ఆమె ఆలోచనలు మాత్రమే నిండిపోయాయి అతడి మెదడులో. తెలియకుండానే అడుగులు ఆమె వైపు సాగుతుంటే, అతడి చూపులు వలపు బాణాలుగా గుండెల్లో గుచ్చుతుంటే చిన్నగా షివరింగ్ స్టార్ట్ అయ్యి సిగ్గుతో కళ్ళు కిందకి వాలిపోతున్నాయి. అతడి అడుగులు ముందుకు పడుతుంటే ఆమె అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఆమె అడుగులకి బ్రేక్ పడ్డట్లు వెనక గోడ అడ్డు రావడంతో అలాగే అతుక్కుపోయింది. ఆమె ఇరువైపులా చేతులు ఆంచి ఆమె ఫేస్ దగ్గరగా అతడి ఫేస్ని పెట్టగానే అతడి శ్వాస ఆమెకు తగులుతుంటే గుండె 100 స్పీడ్తో అదిరిపడుతుంది. అతడి చూపులు మాత్రం ఆమె మీద నుండి పక్కకు జరగట్లేదు. ఇంకా దగ్గరికి వస్తున్న హర్ష చెస్టుపై చేతులు వేసింది అంజు. ఆమె మాయలో ఉన్న అతను ఆమె అదురుతున్న పెదవులని అందుకోవాలని చూస్తుంటే భయంతో హబ్బీ అనింది తడబడుతూ. తేరుకొని చూశాడు. ఏం చేస్తున్నారు? చేశాక చెబుతా అన్నాడు. ఏ ఏం చేస్తారు? చెప్పేది కాదు చేసేది అన్నాడు ఆమె వైపు నుండి చూపు తిప్పకుండా. నో హబ్బీ నో అంటుంది హర్ష దగ్గరగా వస్తుంటే అతని చూపులకి తట్టుకోలేక. మరిలా టెంప్టింగ్గా చీరెందుకు కట్టావు అన్నాడు కాస్త గంభీరం అతడి వాయిస్లో. అప్పటి వరకున్న కంగారు పోయి ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది హబ్బీ అనింది. షడాప్. ఏంటే ఇలా చీర కట్టి నన్ను టెంప్ట్ చేద్దామనుకుంటున్నావా? అయ్యో అది కాదు హబ్బీ, నేను మీరు అన్నదానికి ఇలా కట్టుకున్నాను అంతే అనింది చిన్నగా. నేనంటే మాత్రం ఇలా కట్టుకుంటావా ఇడియట్ అంటూ అరిచాడు. అతడి అరుపులకి భయపడి బిక్క చచ్చిపోయింది అంజు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె ఒకటి అనుకుంటే అతడు ఇంకోటి అర్థం చేసుకున్నాడని బాధపడుతూ వస్తున్న కన్నిటిని కష్టంగా అదిమి పట్టింది. చెప్పు అంటూ రెట్టించాడు. నిమిషానికో రకంగా మారుతున్న హర్షని భయంగా చూస్తూ ఆమె దగ్గర ఏం సమాధానం ఉందని చెప్పడానికి సైలెంట్ అయిపోయింది. తప్పు ఆమెదే కాబట్టి తల కిందకేసింది. అతను అలా సీరియస్ అవుతుంటే గిల్టీగా ఫీల్ అవుతూ సారీ హబ్బీ, ఇంకోసారి ఇలా చెయ్యను అని కళ్ళ నీళ్లతో అక్కడి నుండి వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంది అంజు. విసురుగా బాల్కనీలోకి వెళ్ళి ఎందుకు నేను వీక్ అయిపోతున్నాను, నేనిలా ఉండకూడదు. హర్ష అంట ఫైర్, చూసే వాళ్ళకి వణుకు పుట్టాలి. ప్రేమ కాదు, నాతో లైఫ్ చాలా హార్డ్గా ఉంటుందని తెలియాలి అంజలికి అంటూ సిగరెట్ ప్యాకెట్ ఫినిష్ చేసి కిందకెళ్ళాడు. ఆదిత్రి శివతో ఆడుతూ కనిపించింది. పప్పా అంటూ పరుగున వెళ్ళి అతడి చంక ఎక్కి కూర్చుంది. ఇక తనతో కాసేపు ఆడి లాపి ముందేసుకున్నాడు. హర్ష ఇక నైట్ అవుతున్నా అంజు కిందకి రాలేదు. హర్ష పట్టించుకోలేదు. ఇక అందరూ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతే ఆదిత్రి శివతో పాటు తినేసి తనతోనే వెళ్ళిపోయింది. హర్ష ల్యాప్టాప్ తీసుకుని రూమ్కెళ్ళాడు. అప్పటికి చాలాసేపు ఏడవడంతో ఆమెకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఆమెను చూసి నొసలు ముడేశాడు. ఆమె రెక్కపట్టి ఫోర్సుగా లేపి ఏంటి తినకపోతే బ్రతిలాడి తినిపిస్తాననుకున్నావా అన్నాడు. ఆ మాటకి ఎలాంటి సమాధానం లేదు. చెప్పు అని రెట్టించాడు. అయినా మాట్లాడకపోవడంతో అతనికి కోపం వస్తుంటే ఎర్రగా మారిన కళ్ళతో చూశాడు. చలించలేదు అంజు. ఏంటి వైఫీ, నేనంటే భయం పోయిందా? నీ ఫేస్లో భయం కనిపించట్లేదు. చెప్పు. సారీ సార్ అనింది. సార్ అనగానే సర్రుమని పెరిగింది బీపీ. ఆమె రెక్కపట్టి కిందకి లాగి గోడకి అదిమి ఏంటే ఎక్కువ చేస్తున్నావు, సార్ ఏంటి? సారీ హబ్బీ అనింది ఈగో సాటిస్ఫై అయినట్లు విసురుగా వదిలి. తిని పడుకో, అలాగే పడుకుంటే ఊరుకోను. ఆకలిగా లేదు అనింది కిందకి చూస్తూ. నాకలాంటివి ఏం చెప్పకూడదు.
నిజంగా హబ్బీ, నాకు ఆకలిగా లేదు అనింది మళ్ళీ. చెబుతుంటే అర్థం కావట్లేదా అన్నాడు. ఎందుకిలా ప్రతిసారి భయపెట్టించి మీ పనులు చేయించుకుంటున్నారు అనింది ధైర్యం తెచ్చుకొని. అబ్బో, ధైర్యం బాగా పెరిగిపోతుంది. సరే కానీ బలవంతంగా నీతో ఏం పనులు చేయించుకున్నానే? ఏం పనులు చేయించుకున్నాను అని రెట్టిస్తుంటే నాకిష్టం లేకుండా ఎలా తినను? నాకిష్టం లేని బట్టలు ఎలా కట్టుకోను? నేను మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అన్నీ మీకు చెప్పే చేయాలి. అన్నీ మీ ఇష్టం వచ్చినట్లే నన్ను ఆపరేట్ చేస్తారు. ఎందుకిలా? నేనేం తప్పు చేశాను? ఎందుకిలా శిక్ష విధిస్తున్నారు? ఇప్పుడు కూడా నేనేమన్నానని? మీరు నా భర్త కాబట్టి నా భర్త ముందు అలా ఉండడం నా తప్పా? మీతో చనువుగా ఉండడం తప్పా? ఏ ఆడపిల్లకైనా తన అందాన్ని భర్తకు మాత్రమే చూపించాలనుకుంటుంది. నేను అలాగే చేశాను. అది కూడా కావాలని చేయలేదు. మీరు పార్లర్‌లో అన్న మాటలు గుర్తొచ్చి అలా చేశానే గానీ, నాకు వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా! సారీ సార్. తప్పయింది. ఇంకోసారి అలా చెయ్యను. అయ్యో! మీకు సార్ అంటే ఇష్టం ఉండదు కదా! ఓకే హబ్బీ. మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టను నా బిహేవియర్‌తో. ఇప్పట్నుండి మీరు ఏం చెబితే అదే చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి తినాలి. అంతే కదా! ఓకే. తింటాను అని అటువైపు తిరుగుతుండగా ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని ఆమెనే సూటిగా చూశాడు. అతను అలా మాట్లాడిన మాటలకి ఎంత బాధపడుతుందో అర్థమైన హర్ష అలా మాట్లాడి తప్పు చేశానా అనిపించింది ఒక్క క్షణం. కానీ ఆమె రూపానికి, ఆమె మనస్తత్వానికి అతడి మనసు మెల్ట్ అవుతుంటే అది నచ్చట్లేదు. అతడికి ఎవరికీ లొంగే మనస్తత్వం కాదుగా, అందుకే ఆమెపై కోపం చూపిస్తున్నాడు. ఎక్కడ ఆమెకు లొంగిపోతానో అని. కానీ ఆమె అమాయకత్వం, సహనం అతడిని ఎప్పటికప్పుడు అతడి కోపాన్ని నీరుగారేస్తుండేసరికి, ఏంటి వైఫీ, కొత్తగా మాట్లాడుతున్నావ్? కొత్తగా ఏం లేదు హబ్బీ. వాస్తవం మాట్లాడుతున్నాను. అబ్బో, నీలో చాలా ధైర్యం వచ్చేసిందే. నేను ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడను హబ్బీ. ఇంతకు ముందు కూడా నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు నా భర్త. నా భర్త ముందు ఎలాగైనా నేను ఉండొచ్చు కాబట్టి. ఈ శరీరం మీకు మాత్రమే సొంతం. మీరు ఏ రకంగా చూసినా, నన్ను మీ దృష్టిలో ఎంత చీప్‌గా చూసినా ఈ నిజం నిజం కాకుండా పోతుందా హబ్బీ? ప్రతి భార్య భర్తకి దాసి కావాల్సిందే. అది మనసుకైనా, శరీరానికైనా. మీరు నన్ను అవునన్నా కాదన్నా నేను మీకు భార్యని. మీరు ఏది చెబితే అది చేయడం నా పని. అయినా నేను మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి చేశాను అని నన్ను దూరం పెట్టేశారు. మరి ఇప్పుడెందుకు ముట్టుకున్నారు హబ్బీ? ఇప్పుడు కూడా వదిలేయండి. నా మానాన నేను వెళ్ళిపోతాను అనగానే నడుంపై చెయ్యి గట్టిగా బిగిసింది. వెళ్తాను అన్నది మా ఇంటికి కాదు. కిందకి వెళ్ళి తినేసి వస్తాను అనింది ఏ భావం లేకుండా. హర్షకి అర్థమైంది అంజు చాలా హర్ట్ అయిందని. అమ్మాయిలు ఏ విషయాల్లోనైనా ఓర్పుగా ఉంటారు కానీ ఆమె క్యారెక్టర్ని తప్పుపడితే మాత్రం ఎంతటి సహనశీలురాలైనా సహించదు. హర్ష అతని చేతుల్లోనే ఉన్న అంజుని అలాగే చూస్తూ ఆమె అతని వైపు చూడట్లేదని బుగ్గలు పట్టి అతడి వైపుకు తిప్పుకుంటూ, ఏంటి, హర్ట్ అయ్యావా? లేదు హబ్బీ. మీకు అనిపించింది చెప్పారు. నాకనిపించింది నేను చెప్పాను. అంతే. మీకు క్లారిఫికేషన్ కోసం నేను అలా రెడీ అయ్యాను. మీరు ఏదో నన్ను క్యారెక్టర్ లేనిదానిలా అనుకున్నారు. బట్ నాకు బాధ అనిపించింది అంతే అనింది ఎంతో బాధని మింగుకుంటూ. ఆమె కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది అతని మాటలు ఆమెని చాలా బాధ పెట్టాయి అని. నేను నమ్మాను వైఫీ. నువ్వు చిన్నపిల్లవి కాదు, పెద్ద పిల్లవే అని కళ్ళెగరేశాడు. ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. హర్ష సైడ్ స్మైల్తో ఆమెని ఫోర్సుగా మీదకు లాక్కొని బుగ్గపై ముద్దు పెట్టి వదిలి, వెళ్ళు, డిన్నర్ చేసిరా అనగానే అతడు పెట్టిన ముద్దుకే ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోతే అలాగే నిలబడిపోయింది. భుజం మీద చెయ్యేసి కదుపుతూ, వెళ్ళు వైఫీ అన్నాడు. అంజు తేరుకొని చిన్నగా నవ్వి అప్పటికే ఆమె బుగ్గలు ఎర్రగా మారుతుంటే అతడికి కనిపించనీయకుండా, మీరు తినిపించొచ్చుగా అనింది ఆశగా. షార్పుగా చూశాడు. ఇక అడిగి అనవసరమని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిన అంజుని అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్ష. చాలా అమాయకురాలు అనుకున్నాడు కానీ ఆమెకి ఇన్ని మాటలు వచ్చు అని తెలీదు. ఆమె మాటలకి అంతరార్థం గుర్తు చేసుకుంటుంటే నవ్వొస్తుంది. కానీ ఆమెను ఎందుకు అంతలా హర్ట్ చేసినట్లు? ఏమో, అదిత్రి కారణమా?
లేక అంజు ప్రేమకి ఎక్కడ లొంగిపోతానోనని భయమా? అతడు ఇద్దరి ఎమోషన్స్కి ఎందుకు వీక్ అయిపోతున్నాను అతనికి కూడా తెలియట్లేదు. ఆలోచనలు కట్టుబెట్టి ఆమె కోసం చూస్తూ ఉండిపోయాడు. అంజు ప్లేట్ తీసుకొని వచ్చి హర్ష పక్కనే కూర్చుంది. ఇక ఏం మాట్లాడకుండా అతనికి తినిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతను ఎన్ని మాటలు అన్నా అవన్నీ మర్చిపోయి కాస్త ప్రేమ చూపిస్తే చాలు అది అతని మీద ప్రేమను మాత్రమే చూపిస్తుంది. ఇక ఏం మాట్లాడకుండా తినిపిస్తుంటే తింటున్నాడు. ఇక అతడికి తినిపించి ఆమె కూడా తినేసి బెడ్ ఎక్కింది. అంజు అతని ప్రవర్తనకి మనసు బాధిస్తుంటే నిద్ర రానని మొరాయిస్తుంది. డోంట్ ఓవర్ థింకింగ్, గో టు స్లీప్ అన్నాడు ఆమె పక్కన చేరుతో. ఇక అలాగే కళ్ళు మూసింది. అతడికి తాకకుండా దూరం జరుగుతుంటే ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కుంటూ షర్ట్లెస్గా ఉన్న హర్షను చూసి గుటకలు మింగుతుంటే ఆమె లిప్స్ మీద పెక్కిచ్చి నౌ స్లీప్ అన్నాడు. ఎర్రగా కందిన బుగ్గలని అతడికి కనిపించకుండా దాచేస్తూ అతడి కౌగిల్లో హాయిగా కళ్ళు మూసింది అంజు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒళ్ళంతా చెమటలతో అంజు ముందు నిలబడి త్వరగా రెడీ అవ్వు, బయటకెళ్ళాలి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. హర్ష ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అని ఆలోచించుకుంటూ వాష్రూమ్కి వెళ్ళింది అంజు. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేసి స్కై బ్లూ కలర్ శారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి కిందకొచ్చింది. వావ్ బాబీ, యు ఆర్ లుకింగ్ సో క్యూట్ అంటూ దివి శివ అంజుని చూస్తూ అంటుంటే షార్ప్గా చూశాడు ఇద్దరిని. అయినా హర్ష ఉడుక్కోవాలని బాబీ చాలా అందంగా ఉంటుంది కదా భయ్యా అంటున్న శివ మాటలకి అంజుకి లోపల టెన్షన్ పెరిగిపోతుంటే హర్ష మాత్రం కొట్టేలా చూస్తున్నాడు శివని. అంజుని కూడా. ఇక అడుగు హర్ష దగ్గరికి వెయ్యనని మారం చేస్తుంటే అర్జున్ టైం ఎంత అంటూ అరిచాడు. 8:30 సార్ అన్నాడు ఈ లోకంలోకి వచ్చి అర్జున్. అంజు అతడి ఇంటెన్షన్ అర్థమై అక్కడి నుండి హర్ష పక్కన కూర్చొని అతనికి సర్వ్ చేసి తను సర్వ్ చేసుకుని త్వరగా తింటుంటే చట్నీ బౌల్ని ఆమె మీద పడేలా చేశాడు. తింటున్న అంజు ఒక్కసారిగా హర్ష చేసిన పనికి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. 5 మినిట్స్లో నా ముందుండాలి అన్నాడు అంజుని షార్ప్గా చూస్తూ. ఇక అతడు అన్న టైంకి లేకపోతే బాబు కోపం తెలుసు కాబట్టి రూమ్కి వెళ్ళి పర్పుల్ కలర్ కుర్తీ, పింక్ కలర్ నార్మల్ పాయింట్, భుజం మీద చున్నీ వేసుకుని గబగబా కిందకొచ్చేసింది. ఎలా ఉన్నా అంజు అందం అలాంటిది కాబట్టి ఆమెను అలాగే చూస్తూ బాబీ ఎలా ఉన్నా చాలా క్యూట్గా ఉంటుంది భయ్యా అని బాబుకి బీపీ పెంచి అక్కడి నుండి తుర్రుమన్నాడు శివ. ఇక డైరెక్ట్గా వెళ్ళి కార్లో కూర్చుంది అంజు. వెనకే వెళ్ళాడు హర్ష కూడా శివని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ. భయ్యా ఏంటి అలా చూస్తున్నాడు అని ఎక్కడో కొడుతుంటే ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. హర్ష కార్ని స్టార్ట్ చేస్తూ మిర్రర్ నుండి ఆమె కళ్ళు అట్రాక్ట్ చేస్తుంటే చూపు తిప్పలేకపోయాడు హర్ష. అప్పటి వరకు విండోలో దూర్చిన తలని మిర్రర్లోకి చూడగానే హర్ష తననే చూస్తూ కనిపించడంతో ఒక్కసారిగా తడబడుతూ ఆమె తల తిప్పేసుకునే లోపే హర్ష చూపు తిప్పేశాడు. ఎక్కడికి హబ్బీ అనింది. సమాధానం చెప్పకపోగా షార్ప్ లుక్ గిఫ్ట్గా వచ్చేసరికి సైలెంట్ అయిపోయి అతన్నే చూస్తూ ఉంది. ఫిట్గా ఉన్న బాడీ స్ట్రక్చర్, షర్టు నుండి కనిపిస్తున్న బైసెప్స్, స్టీరింగ్ మీద ఉన్న అతడి చేతి నరాలు పైకి తేలి కనిపిస్తుంటే అలాగే చూస్తూ పింక్ షేడ్లో ఉన్న అతడి స్కిన్ టోన్, లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్, అమ్మాయిలకు కూడా కుళ్ళు పుట్టే అతడి పింక్ లిప్స్ స్మోక్ చేయడం వల్ల థిక్ కలర్లో కనిపిస్తుంటే అలా కూడా అందంగానే ఉన్నాయి. అతడి కొటారు ముక్కు, చిరుత లాంటి కళ్ళు, మొత్తానికి ఏ అమ్మాయి అయినా అతడి అందానికి పడిపోవాల్సిందే. అలా ఉన్నాడు. కలల రాజకుమారుడు అంటారుగా, అలా అన్నమాట. ఆమెకు కలలు కనకుండానే దొరికాడు అని మురిసిపోతోంది అంజు. ఆమె చూపులను పసిగట్టిన హర్ష సైడ్ స్మైల్ అతడి ఫేస్లో. ఇక కాసేపటికి ఆమె చూపు అలా ఉండగానే కార్ ఆగింది. అప్పుడు తేరుకొని ఎక్కడికి తీసుకొచ్చాడా అని చూసి ఒక్కసారిగా షాక్ అయింది అంజు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.